హాయ్ నమస్తే వెల్కమ్ టు మైరా మీడియా. నేను మీ కేవీఆర్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైఎస్ షర్మిల తన ఉనికి కోసం శక్తివంచన లేకుండా పోరాడుతుంది. అందులో భాగంగా నిరుద్యోగ దీక్ష చేస్తూ ఈరోజు పెద్ద షో ఆఫ్ చేసిందనమాట విజయవాడలో. ఆంధ్రప్రదేశ్ యువతకు ఉద్యోగాలు కల్పించట్లేదని చెప్పి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కార్ మీద ఆమె ఈరోజు ధర్నాకు పిలుపునిచ్చింది, దీక్షకు కూర్చుంది. అయితే ముందస్తుగా పోలీసులు ఆమెను ఆంధ్రరత్న పార్టీ కార్యాలయం దగ్గర అరెస్ట్ చేసే ప్రయత్నం చేశారు. అందులో భాగంగా కొంత గందరగోళం, ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆ తర్వాత ఆమెను మంగళగిరి పోలీస్ స్టేషన్కు తరలించారు. అయితే ఈమె చేసిన షో ఆఫ్ సంగతి పక్కన పెడితే మాట్లాడితే రాజన్న రాజ్యం, వైఎస్ఆర్ బిడ్డని, వైఎస్ఆర్ ఆశయాల కోసం పోరాడతానని చెప్పే షర్మిల తన పార్టీ కార్యాలయంలో వైఎస్ఆర్ బొమ్మ లేకుండా కొన్ని విజువల్స్ కనిపించినాయి అనమాట. అందుకే రాజన్న బొమ్మేది షర్మిల అని మేము మైరా మీడియాగా ఆమెను అడుగుతున్నాం అనమాట. ఎందుకంటే గతంలో 2 సార్లు ఇటు ఆంధ్రప్రదేశ్లో అటు కేంద్రంలో 2 సార్లు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి వైఎస్ రాజశేఖర రెడ్డి రెక్కల కష్టం ఉందన్నది అందరికీ తెలిసిన వాస్తవం. ఆ విషయం వాళ్ళు కూడా చాలా సార్లు చెప్పుకున్నదే. మరి అట్లా అంతటి యోధుడి ఫోటోను వాళ్ళ పార్టీ కార్యాలయంలో లేకపోతే నిలదీయాల్సిన అవసరం ఆమెకు ఉందా లేదా? ఉద్యోగాల గురించి కూడా మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ నిరుద్యోగ దీక్షలో షర్మిల ఏం మాట్లాడిందో విందాం. రాజశేఖర రెడ్డి నిజంగా బాగా చెప్పండి మేడం, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? అమ్మ ఎలా ఫీల్ అవుతుంది, నాన్న ఎలా ఫీల్ అవుతాడు ఈ సంఘటన చూసి? ఆయన అంతా చూపిస్తూనే ఉంటది, అమ్మ కూడా బాధపడతారు. ఈరోజు రాజశేఖర రెడ్డి బిడ్డ పోరాటం చేస్తుందంటే ఎందుకోసం చేస్తుంది? ఆంధ్ర రాష్ట్రంలో బిడ్డలకు ఉద్యోగాలు రావట్లేదని పోరాటం చేస్తే కనీసం సెక్రటేరియట్లో రిప్రజెంటేషన్ ఇవ్వడానికి కూడా ఈరోజు హక్కు లేదు, మాట్లాడడానికి స్వేచ్ఛ లేదు, జర్నలిస్ట్ రాయాలన్నా కొట్లాడాలన్నా స్వేచ్ఛ లేదు. ఈరోజు కనీసం సెక్రటేరియట్లో రిప్రజెంటేషన్ తీసుకోవడానికి ముఖ్యమంత్రి లేడు, హోంమంత్రులు లేరు, డిప్యూటీ చీఫ్ మినిస్టర్లు లేరు, మంత్రులు లేరు, కనీసం సీఎస్ కూడా లేరంటారు. ఇక వీళ్ళకి ఏం చేతనైంది? పరిపాలన చేతనైందా? ఈ వస్తుందని అందరూ ఆడ వెయిట్ చేస్తుంటారు అనమాట కూర్చొని. వీళ్ళకి స్పెషల్ స్టేటస్ తేవడం చేతనైందా? పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడం చేతనైందా? విశాఖ స్టీల్ ప్రైవేటైజ్ అయిపోతుంది దాన్ని ఆపడం చేతనైతుందా? క్యాపిటల్ సిటీ కట్టడం చేతనైతుందా? కనీసం మెట్రో అన్నా చేయడం చేతనైందా? రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, అప్పుల పాలైపోతున్నారు, కనీసం పంట బీమా ఇవ్వడం కూడా చేత కాలేదు. బిడ్డలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, ఉద్యోగాలు లేవు, నోటిఫికేషన్లు ఇవ్వడం కూడా చేత కాలేదు. రాజశేఖర రెడ్డి గారు వదిలి వెళ్లేసిన ప్రాజెక్టు పూర్తి చేయడం కూడా చేత కాలేదు. మరి ఇదేనా రాజశేఖర రెడ్డి గారి వారసత్వం అంటే? ఆలోచన చేయాలి. ప్రజల కోసం కొట్లాడుతున్నాం మేము ఈరోజు కనీసం కనికరం లేకుండా, మహిళలను చూడకుండా రాత్రి నన్ను పార్టీ ఆఫీస్ లోనే ఉండేటట్టు చేశారు. పాపమే. ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు, ఆంధ్ర రాష్ట్ర యువతకు చేస్తున్నది వీళ్ళు పాపమే. ముఖ్యంగా ప్రతిపక్షాలు, జర్నలిస్టులు ఇంతగా కొట్లాడుతున్నా కూడా కొట్లాడు కనీసం వీళ్ళ చిత్తశుద్ధిని కూడా ఈ రోజు గౌరవించకుండా ఈ రోజు ఇట్లా గాయపరిచి ఇంకా ఈమె వైఎస్ఆర్ ఆత్మకు శోభిస్తుందని చెప్పి మాట్లాడుతుంది కదా. ఇట్లా రాత్రిపూట అంటే పార్టీ ఆఫీస్లో హౌస్ అరెస్ట్ చేసిరని చెప్పి బెడ్ తెప్పించుకొని అక్కడనే పడుకున్నది. అయితే కొంతమంది విజువల్స్ తీసిరు అన్నట్టు. ఇది పిసిసి అధ్యక్షురాలి రూము. ఫోటోలు తీస్తే ఎక్కడ కూడా రాజశేఖర రెడ్డి బొమ్మ కనపడలే. చిన్న లాజిక్ మిస్ అయిందనమాట. షో చేస్తే బాగానే ఉంది కానీ మరి రాజశేఖర రెడ్డి బొమ్మ ఏదని అడుగుతారు కదా. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీకి వైఎస్ లేకపోతే కాంగ్రెస్ పార్టీ లేదు 2004 నుంచి 2014 మధ్యలో. మరి అంతటి యోధుడి ఫోటో పెట్టకపోవడానికి కారణం ఏంది? అసలు వైఎస్ బొమ్మనే చెరిపేసేలాగా ఇదే కాంగ్రెస్ పార్టీ ఆయన మీద సిబిఐ ఛార్జ్ షీట్ లో పేరు చేర్చింది. చనిపోయిందన్న విషయం కూడా మర్చిపోయి లేని మనిషి పేరు ఛార్జ్ షీట్ లో చేరిస్తే మీకు సోయి రాలే. మళ్ళా పోయి అదే పార్టీలో చేరి ఇప్పుడు మీ ఉనికి కోసం పోరాడుతున్నారా లేకపోతే పార్టీ ఉనికి కోసం పోరాడుతున్నారా క్లారిటీ లేదు. ఇక్కడ చూస్తే కార్యకర్తల కంటే కెమెరాలు ఎక్కున్నాయడ. తిప్పి కొడితే 50 మంది కూడా లేరు. వీళ్ళది ఒక దీక్ష, వీళ్ళది ఒక పోరాటం. ఇగో కార్యకర్తల కంటే కెమెరాలు ఎక్కువ కనిపిస్తుంది. ఇది నియంతృత్వం అంటున్నా. ఇది నియంతృత్వం అంట ఈమెకు. ఇక ఉద్యోగాల గురించి మాట్లాడితే ఇగో మీ బాబు హయాంలో మీరు జాగిలు పెట్టి లేపుదాం అనుకుంటున్న చంద్రబాబు హయాంలో కేవలం 34,000 ఉద్యోగాలు వస్తే జగన్ హయాంలో ఈ 5 ఏళ్లలో 2,21,000 ఉద్యోగాలు ప్లస్ అవుట్సోర్సింగ్ 6,38,000 ఉద్యోగాలు. చూడండి, ఇవి కళ్ళకు కనిపిస్తలేమో మీకు. మొత్తం
రెగ్యులర్ ఎన్ని, కాంట్రాక్ట్ ఎన్ని, అవుట్ సోర్సింగ్ ఎన్ని, టోటల్ ఉద్యోగాలని ఇప్పుడు వేస్తున్న డిఎస్సితో సహా అన్ని కలిపితే 6,38,000 ఉద్యోగాలు. ఇవి కాకుండా చిన్న మధ్యతరహది, ఇవి కాకుండా ఎంఎస్ఎంఈల పేరు, పరిశ్రమల పేరుతో ఇంచుమించు 16 లక్షల మందికి పైగా స్వయం ఉపాధి కల్పించి వాళ్ళని ఆదుకున్నది ఈ జగన్ సర్కార్. అందుకే ఆంధ్రప్రదేశ్ జిఎస్డిపి కానీ నికర ఆదాయం కానీ పెరిగిందని చెప్పి పార్లమెంట్ నివేదికలు చెప్తున్నాయి. ఇవేవి మన కళ్ళకు కనపడవు. ఉద్యోగాలంటే ఓన్లీ ప్రభుత్వ ఉద్యోగాలు ఉంటాయా? ఈడ అట్లనే తెలంగాణలో కూడా అట్లనే షో చేసిపోయింది. రెచ్చగొట్టి నిరుద్యోగులను వాళ్ళ ఉసురు పోసుకొని ఇప్పుడు ఈడ తెలంగాణలో మీ రేవంత్ రెడ్డి సర్కార్ ఏం చేస్తున్నాడు? గత ప్రభుత్వం ఇచ్చిన నర్సింగ్ పోస్టులను 7,000ను తమ ఖాతాలో కలిపేసుకున్నారు. 46 జీవో పేరుతున్న పోలీసు ఉద్యోగాలను క్యాన్సిల్ చేయాలని చెప్పి అభ్యర్థులు పోరాడితే దాన్ని పక్కన పెట్టి వాళ్ళకందరికీ ఉద్యోగాలు ఇచ్చేసారు. ఈ రకంగా మొత్తం 30,000 ఉద్యోగాలు ఇప్పటికే భర్తీ చేసినామని చెప్పి 2 లక్షల ఉద్యోగాలు పెద్ద పెద్ద యాడ్లు, అడ్వర్టైజ్మెంట్లు వేయించుకున్నారు. పోయి నిలదీస్తే మీ రేవంత్ రెడ్డి సర్కార్ నిలది మీ పార్టీ ముఖ్యమంత్రిని పక్క రాష్ట్రంలో మంది కూటిన బిడ్డలను మా బిడ్డలు అని చెప్పుకోవడం మీకు బాగా షో కదా, ఫ్యాషన్ కదా. పోనీ ఇవన్నీ కాదని చెప్పమను. మెగా డిఎస్సి, దగా డిఎస్సి అని అంటారు కదా. మొత్తం వైద్య శాఖలో 58,000 పోస్టులు ఫిల్ చేసిండ్రు. ఇవన్నీ కనపడకపోతే ఎట్లా? పిల్లి పాలు తాగేటప్పుడు కళ్ళు మూసుకొని తాగుతుందంట. మీ పోరాటం కూడా అట్లనే ఉంది. 2014లో నేల సూపులు చూసిండ్రు, 2019లో అదే అయింది. ఒక్కటంటే ఒక సర్పంచ్ కూడా ఒక జాతీయ పార్టీ, 140 ఏళ్ళ చరిత్ర ఉన్న సుదీర్ఘ ప్రజాస్వామిక పార్టీ కదా మీది, మహాసముద్రం. ఒక్క వార్డు మెంబర్ కూడా గెలిపించుకోలేని దిక్కుమాల పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తా ఎవరిని ఇంప్రెస్ చేద్దామని ఒకసారి మీకే తెలవాలి. ఇక ముందు మీ నాయన బొమ్మ వైఎస్ఆర్ బొమ్మను పెట్టించడానికి పోరాడండి, తర్వాత. సో ఇది వైఎస్ షర్మిల నిరుద్యోగ దీక్షకు సంబంధించిన ఆమె పోరాటం. పాపం ఆమెను చూస్తుంటే కొంచెం జాలేసింది. కొడుకు పెళ్ళిలో మంచిగా ఎంజాయ్ చేసిన తర్వాత ఇట్లా నీరసపడిపోయింది అనమాట. అసలే ఎండలు ఎక్కువ ఉన్నాయి. పోలీసు వాళ్ళకు మరే మీడియా తరఫున చేస్తున్న విజ్ఞప్తి ఏంటంటే పాపం ఇబ్బంది పెట్టకుండా కొంచెం కొబ్బరి నీళ్ళు ఇచ్చి జాగ్రత్తగా చూసుకోండి. మళ్ళీ ఏమైనా డిహైడ్రేషన్కి గురై ఎండలు ఎక్కువ కొట్టి పాపం ఇబ్బంది పడే పరిస్థితి ఎందుకు? సాటి మహిళగానన్నా అధ్యక్షురాల సంగతి పక్కన పెడితే సాటి మహిళగానన్నా కొంచెం మర్యాద చేయండి. చూస్తుంటే ఇబ్బంది అనిపిస్తుంది. సో ఇది మైరా మీడియా స్టోరీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.